సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి 23వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముస్లిం కౌన్సిల్ తరఫున రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి పిచ్చేయు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ తదితర పార్టీల నాయకులందరూ ఇక్కడికి చేస్తున్నారు. వారందరి సమక్షమున దాదాపు 10,000 మందికి పైగా ప్రజలకు ఆహ్వానించడమైనది. ఈ 10,000 మందికి కూడా మేము భోజన వసతి ఏర్పాటు చేశాం, ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా. కారణం ఏమిటంటే, ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం ఇంత భారీగా? ఈ దినము ముస్లింలు దాదాపు 125 కోట్లున్న భారతదేశం, 125 కోట్ల జనాభాలో 25 కోట్ల జనాభా మేమే ఉన్నాం. అటువంటి 25 కోట్ల జనాభా తగినటువంటి ప్రాధాన్యత కానీ, లేక రిజర్వేషన్లు కానీ, లేక ఎలాంటి తగిన సదుపాయాలను కల్పించకుండా ముస్లింలను చాలా హీనస్థితిలో చూస్తున్నటువంటి పరిస్థితుల్లో, అలాగనే ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల జనాభా ఉన్నప్పటికీ కూడా మాకు సరైనటువంటి సదుపాయాలు కల్పించకుండా, సరైనటువంటి రాజకీయ వసతులు కల్పించకుండా, అలాగే ముస్లింలను కించపరుస్తూ ఈరోజు రాజకీయ పార్టీలన్నీ కూడా మాకు సరైన ప్రాధాన్యత కల్పించకుండా మమ్మల్ని అవమానం చేస్తున్నారు. అందుకనే మా పరిస్థితి ఏమిటి అని పెద్దల సమక్షమున, రాష్ట్రం నుంచి చేస్తున్నటువంటి పెద్దల సమక్షమున మేమందరం ఏకమై నేటి స్థితిగతులను, నేటి పరిస్థితులను ఏ విధంగా మనం ప్రభుత్వాల నుంచి డిమాండ్ చేయాలి, అలాగే రాజకీయ పార్టీల్లో అధికార పార్టీ, తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఏం చేయాలనుకుంటున్నారు, వారి మీద డిమాండ్లను పెట్టి మేము మా జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సినటువంటి 100 మందికి ఎంపీ టికెట్లు ఇవ్వాలి భారతదేశంలో. అలాగనే ఆంధ్రప్రదేశ్లో 40 లక్షల జనాభా కానీ 20 మందికి ఇవ్వచ్చు ముస్లింలకు. అటువంటిది కనీసం కేవలం 12 సీట్లైనా ఇవ్వండి అని అడుగుతున్నాము. అలాగనే పార్లమెంటుకు 2 సీట్లు ఇవ్వని కోరుతున్నాము. కానీ మా మాట పట్టించుకోకుండా ఏదో 2 సీట్లు 3 సీట్లు సరిపోదా మీ ముస్లింలకు? మీ స్థితి ఏమిటి? మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? మీ దగ్గర నిలబడే ధైర్యం ఉందా? ఇటువంటి మాటలు చెప్తూ ఈ అధికార పార్టీ, అనధికార పార్టీలు మమ్మల్ని అవమానించడం చాలా బాధాకరంగా ఉంది. అందుకనే నేడు 40 లక్షల మంది జనాభా ఉన్న ముస్లింలతో ఎంత లబ్ధి పొందుతున్న రాజకీయ పార్టీలు అందరికీ తెలుసు. కానీ దాన్ని పక్కన పెడుతూ మమ్మల్ని కించపరుస్తూ అవమానం చేస్తూ మీకు ఏమి ఎక్కడ ఇవాళ టికెట్ అనేది కూడా ఆలోచన చేయకుండా పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఈరోజు కదిర్లో మేము 40% జనాభా ఉన్నాం. అంటే దాదాపు 90,000 మంది జనాభా ఉన్నటువంటి కదిర నియోజకవర్గానికి మేము ముస్లింలకే ఇవ్వండి, ఎందుకంటే గెలిచే సీట్ ఇది ముస్లింలు. అటువంటి సీట్లో ఇతర వర్గాల నుంచి నిలబెట్టడము భావ్యం కాదని నేను తెలియజేస్తున్నా. వారు ఇవ్వచ్చు. వైఎస్ఆర్ పార్టీ అదొక కుటుంబ పార్టీ, అది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కాబట్టి ఆయన ఇష్టం మేమేం కాదనం. కాకపోతే మాకు ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా మాకు సహాయం చేయండి, మాకు కనీసం 12 సీట్లు కేటాయించండి అని అంటున్నాం. ఈరోజు పేపర్లు చూసాము, ఎక్కడ కూడా అనంతపురం జిల్లాలో చాలామందికి టికెట్ ఇచ్చి అనౌన్స్ చేశారు, కానీ ముస్లింలకు ఇంతవరకు అనౌన్స్ చేయకపోవడము బాధాకరం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఇంతవరకు ఏ ముస్లిం కూడా కేటాయించలేదు. గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 1 సీటు మాత్రమే ఇచ్చింది చిత్తూరు జిల్లాలో. ఆ 1 సీటు కూడా బలమైన అభ్యర్థికి పోటీగా నిలబెట్టారు. ఆ బలమైన అభ్యర్థి సామాన్యమైన వ్యక్తి కాదు, అటువంటి వ్యక్తి చేతిలో ఓడిపోవడం జరిగింది. ఒక ఎంపీ టికెట్ ఇచ్చారు, అది ఓడిపోయారు. అంటే కనీసం 2014 ఎన్నికల్లో 1 సీటు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేడు. అలాగనే వైఎస్ఆర్ పార్టీకి 4 ఇచ్చారు, 4 కూడా గెలిచారు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల 2 వెళ్ళిపోవడం జరిగింది, 2 మిగలడం జరిగింది వైఎస్ఆర్ పార్టీకి. ఈ పరిస్థితుల్లో మేము కోరడం ఒకటే, మాకు తప్పనిసరిగా మీరు 12 సీట్లు ఇవ్వగలిగితే మేము మా శక్తి ఏమిటో ప్రూఫ్ చేస్తాము. అలాగనే 52 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఈ రాయలసీమలో 32 స్థానాలు కేవలం ముస్లింల ఓట్లతో గెలుస్తున్నారు. అటువంటప్పుడు మేము మా స్థితిగతులు గురించి ఆలోచన చేసి తప్పనిసరిగా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ అనేక సమస్యలన్నీ కూడా మేము రేపు సభలో అందరి ముందర మేము మాట్లాడతాము. మెయిన్ రంగనాథ మిశ్రా కమిటీ, సచార్ కమిటీ యొక్క నిబంధనలు ఇంతవరకు అమలు చేయలేదు. 15 సంవత్సరాల కిందమే పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఇప్పటికీ నోచుకోలేదు. అలాగే త్రిపుల్ తలాక్ గురించి చర్చ జరుగుతుంది రేపు. అలాగనే అనేక సామాజిక
సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు తీర్చేదానికి మేము రేపు బహిరంగంగా ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. అనేక మంది వచ్చేస్తున్నారు కాబట్టి ఈ సమావేశంలో మా చర్చ జరుగుతుంది. ఆ చర్చలో అనేక విషయాలు పెద్దలు మాట్లాడతారు, మేము మాట్లాడతాము. కాబట్టి ఈ రేపు జరిగే ఈ సమావేశాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ముకులితస్తములతో మనవి చేస్తున్నా. ఒకటే ఏపీ ముస్లిం కౌన్సిల్ నిబంధన ఏముందంటే, ముస్లింలను అగౌరవపరిస్తే అక్కడ మేము ఏ వ్యక్తి అయితే ముస్లిం, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ముస్లింకి ఇవ్వలేదు, రేపు తెలుగుదేశం పార్టీ ఇస్తుంది, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తాం ముస్లిమ్స్. అది మా నిబంధన. ఎవరైతే ముస్లింలకు మాకు అధికార ప్రాధాన్యత కావాలి, అసెంబ్లీలో, కౌన్సిల్లో, పార్లమెంట్లో ఎక్కడైతే ముస్లింలకు గౌరవించే టికెట్లు ఇస్తారో వాళ్ళకి మేము పోయి అక్కడే, ఏ పార్టీ అయినా సరే, అది వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, టీడీపీ కావచ్చు, కదిరిలో టీడీపీ ఇస్తే టీడీపీకి ఓటు ముస్లిమ్స్కి, అట్లే మళ్ళీ మనసు మార్చుకొని వైఎస్ఆర్ పార్టీకి టికెట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ కూడా మా ముస్లిం క్యాండిడేట్లు గెలవాలి ఎక్కువ మంది, అది మా కోరిక. ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి వేస్తాం, లేదు మేము ఇండిపెండెంట్ నిలుపుతాం, మా ముస్లిం ఇండిపెండెంట్ నిలబడతా అండి, మేము మా తాహత్ చూపిస్తాం. ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్ కెన్ బి సెలెక్టెడ్ ఫర్ ఎలక్షన్ బై ఏపీ ముస్లిం కౌన్సిల్ ఎవ్రీవేర్. స్టేట్ కాదు, ఎక్కడ ముస్లిం బలం ఉంది అక్కడ. ఇప్పుడు రాయలసీమలో ముస్లిం బలం ఉంది, ముస్లిం బలం ఉంది రాయలసీమలో, కానీ సర్కార్లు లేదు మాకు. కేవలం గుంటూరు జిల్లా, కొంతమంది విజయవాడ, నెల్లూరు తప్ప మిగతా ప్రాంతాలు వేస్ట్. కాబట్టి అక్కడ నిలబెట్టే ప్రయోజనము. ఇక్కడ రాయలసీమలో ముస్లింలు గెలిచే అవకాశం ఉంది, ఇండిపెండెంట్గా గెలుచగలరు. కొంతమంది సామాజికంగా మా మిత్రులు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడుక్కొనైనా కానీ మేము గెలవగలం. మమ్మల్ని అగౌరవపరచొద్దండి. మీ దగ్గర డబ్బులు లేవు, మీ దగ్గర శక్తి లేదు, డబ్బులు ఉన్నాయో లేదో, శక్తి ఉన్నదో లేదో మేము చూపిస్తామని నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఆ మీటింగ్స్లో ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో ప్రస్తావన చేయడం జరిగినది, అదేంటంటే ముస్లిం మైనారిటీకి అన్ని విధాలుగా మేము న్యాయం చేస్తాము, వాళ్ళకి ఆదుకుంటాము, ఆర్థికంగా వాళ్ళకి సాయం చేస్తాము, రాజకీయంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగినది. కాకపోతే అనంతపూర్ డిస్టిక్లో 6 లక్షల జనాభా ఉండే ముస్లిం మైనారిటీ డిస్టిక్లో ఇప్పటి వరకు ఒక్క సీటు కేటాయించడం జరగలేదు. ఒక సామాన్యుడు కూడా ఆలోచన చేస్తాడు, ఏమయ్యా 6 లక్షల జనాభా ఉన్న అనంతపూర్ డిస్టిక్లో మీరైతే ప్రతి మీటింగ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తామని చెప్పినారు, సామాజిక న్యాయం చేస్తామని చెప్పినారు. దాదాపు 12 నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఒక సీటు కూడా కేటాయించలేదు. మనం ముస్లిం మైనారిటీ తరఫు నుంచి ఎన్నోసార్లు మీకు రిక్వెస్ట్ చేయడం జరిగినది, మా కమిటీ తరఫున చెప్పడం జరిగినది, ఎక్కడైతే ముస్లిం మైనారిటీ ప్రాధాన్యత ఎక్కువ సంఖ్యలో ఉన్నారో, బలంగా ఉన్నారో అక్కడ మైనారిటీలకి సీట్ కేటాయించాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగినది. దానికి అధినాయకుడు గారు ఫేవర్లుగానే స్పందించినారు. ఇలాంటి సమయంలో అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తులకి 11 మందికి సీట్లు కేటాయించడం జరిగినది. అత్యధిక సంఖ్య ఉండేది కదిరిలో మైనారిటీస్వి. ఇక్కడ మైనారిటీకి ఒక్కుంటే సామాజిక న్యాయం ఎక్కడ చేసినట్టు మరి రాష్ట్రంలో మేము ఓటాడుతున్నాం. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మా అధినేత స్థాపించినారు, వాళ్ళ ఇష్టం ఇవ్వచ్చు. కాకపోతే మీరు ఏదైతే అధిష్టానం నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయం వల్ల పార్టీ ఏమైనా సరే పార్టీ ఎక్కువ వచ్చి మైనారిటీస్ అభిమానించేది వైఎస్ఆర్సీపీ పార్టీకి. మైనారిటీల మనసులు ఏడ దెబ్బతిని వాళ్ళు ఓటు రూపంలో వేసే ఓటుని మళ్ళీ వ్యతిరేకంగా ఓటు వేస్తే, ఎందుకంటే మైనారిటీ వర్గం ఏ పార్టీ అయినా సరే గెలుపుకి ఓటమికి నిర్ణయిస్తుంది. ఇలాంటి సమయంలో మైనారిటీకి సీట్ కేటాయించుకుంటే పార్టీ నష్టపోయే అవకాశం ఉంది. నేను ఓటే చెప్తున్నాను అధిష్టానానికి, మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దయచేసి పునరాలోచించి మీరు ఈ నిర్ణయాన్ని మార్చుకుంటే చాలా బాగుంటుంది.
మా రిక్వెస్ట్ మైనారిటీ తరఫు నుంచి అధిష్టానాన్ని మేము ఆదేశించలేము, అధిష్టానం ఆదేశిస్తే మేము పాటించే వాళ్ళము, అధిష్టానం వ్యతిరేకంగా పోయే వాళ్ళం కాదు. కాబట్టి మా మనోబాధలు ఎవరికి చెప్పుకోవాలా, మీకు చెప్పుకోకుంటే. కాబట్టి దయచేసి మీరు ఎక్కడైతే మెజారిటీ ఆఫ్ మైనారిటీస్ ఉన్నారో అక్కడ మైనారిటీస్ కేటాయించండి. మీరు ఫలానా చోటు వచ్చేసి మైనారిటీకి టికెట్ కేటాయిస్తామని చెప్పేసి ప్రకటించండి. వాళ్ళకి ఏ విధంగా ఆదుకోవాలో మనం ఆదుకుంటాం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు